నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు బండి సంజయ్ లాంటి శక్తితో దున్నపోతులు పోటీ పడలేవు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిపై సెటర్లు వేసిన రాజా సింగ్ రాజన్నను దర్శించుకున్న ఎలక్షన్ వ్యయ పరిశీలకుడు ఆయన వెంట వేములవాడకు వచ్చిన ప్రోటోకాల్ పర్యవేక్షకులు నామినేషన్ వేసిన ముతోల్ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ తాను గెలిస్తే అగ్రికల్చర్ డిప్లొమా కాలేజీకి కృషి చేస్తానని వెల్లడి అంబర్పేట టీడీపీ ప్రతినిధి బిల్డర్ ప్రవీణ్ రాజీనామా పార్టీలో దిశానిర్దేశం లేక మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి ధర్మం కోసం ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం పోరాటం చేస్తున్న బండి సంజయ్ పక్షాన ఉంటారా అవినీతి అక్రమాలతో వేల కోట్లు సంపాదించి ఓటుకు 20,000 పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ అభ్యర్థి పక్షాన ఉంటారా తేల్చుకోవాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రజలకు హితవు పలికారు బండి సంజయ్ నామినేషన్ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి వేలాది మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ సందర్భంగా బండి సంజయ్తో రాజా సింగ్ ప్రసంగించారు డబ్బు వైపు ఉంటారా ధర్మం వైపు ఉంటారా అని అడిగారు బండి సంజయ్ వ్యక్తి కాదని ఓ శక్తి అని అభివర్ణించారు అంతటి శక్తితో దున్నపోతులు పోటీ పడలేవని బీఆర్ఎస్ అభ్యర్థి గంగులపై సెటర్లు వేశారు బంపర్ మెజారిటీతో బండి సంజయ్ను గెలిపించండి ప్రజలను ఆయన అభ్యర్థించారు अरे नेटगुरु भैया కొంచెం ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి నేనే పోతా ఫస్ట్ బ్రేక్ ఫెయిల్ అయితే సార్ పైకి వెళ్ళిపోతాయి ఇంకో ఎలక్షన్ చూడాలా ఇక చూడుగా పెట్టిన ఆంటీ జనతాలో ఉన్నటువంటి వాళ్ళకు మన అసెంబ్లీ ప్రజలను ఉద్దేశించి మన హిందూ టైగర్ ఎమ్మెల్యే గారు రాజా సింగ్ గారు మాట్లాడారు. పోలీస్ విభాగం నుంచి ఉన్నటువంటి గన్మెన్ కానీ ఎవరైనా వారికి సహకరించి ఎవరిని కూడా బయటకు రాకుండా చూడాలని మనవి. వాహనము చిన్న వాహనం కాబట్టి ఎవరు ఎక్కేటువంటి ప్రయత్నం చేయొద్దు దయచేసి. ఇన్ఛార్జి గారు అక్కడ ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జి గారు, వారి సూచన మేరకు ఎవరు దయచేసి పైకి రావద్దని కోరుకుంటున్నాం. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎవరు కూడా పైకెచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా దాన్ని
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారిని కరీంనగర్ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ వ్యాయ పరిశీలకుడు శివశంకర్ దర్శించుకున్నారు. అనంతరము నాగిరెడ్డి మండపంలోని ఆలయంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, వేములవాడ ఎంఆర్ఓ మహేష్ కుమార్, ఆర్ఐ సతీష్ కుమార్ ఉన్నారు. ओम नमः शिवाय। बहुत सुंदर दर्शन हुआ। जैसा कि नाम से मशहूर है दक्षिण का काशी, सो काशी के नाम के पूर्णतः परिपूर्ण करता है। मैं बहुत बहुत अभिभूत हूँ भगवान शिव के दर्शन करके। बहुत बहुत धन्यवाद। నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలోని బీజేపీ అభ్యర్థి పవర్ రామారావు పటేల్ సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ముందుగానే పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ముతోల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ పత్రాలను పటేల్ బీజేపీ తరఫున రెండో సెట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి మాట్లాడుతూ తాను గెలిస్తే ముతోల్ మండల కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో అగ్రికల్చర్ డిప్లొమా కాలేజీ నిర్మించడానికి కృషి చేస్తానన్నారు. ఆయన వెంట బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, బీజేపీ నాయకులు ఉన్నారు. जय बोलो हनुमान की रामाराव पटेल गारी नायकत्వం వర్ధిల్లాలి రామారాव पटेल गारी నాయకత్వం వర్ధిల్లాలి కమలం గుర్తుకే మన ఓటు జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత 10 సంవత్సరాల నుంచి కళ్ళు తిరుగుతున్నాను మార్కెట్ యార్డ్ కావాలని. దీనికన్నా చిన్న పల్లె కుబీర్లో మార్కెట్ యార్డ్ అయితే ఇక్కడ ముందులో కాలేదు. అది శాసనసభలు తప్పనుకోండి, గవర్నమెంట్ తప్పనుకోండి. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ముదోల్లో మార్కెట్ యార్డ్ చేసే ఖాయమని. అదేవిధంగా ఇక్కడ 60 ఎకరాల భూమి అగ్రికల్చర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, రీసెర్చ్ సెంటర్ ఉంది. అక్కడ కూడా అగ్రికల్చర్ కాలేజ్ లేకుంటే డిప్లొమా కాలేజ్ చేయడానికి ఛాయశక్తి కృషి చేసి ఖచ్చితంగా 1 year లోపట్లో అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చి చూపిస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది రైతు సోదరులు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు బాగా కావాలి,
గంట బండాలి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలని ఖచ్చితంగా డిప్లొమా కాలేజ్ అనుకోని, డిగ్రీ కాలేజ్ అనుకోని తెచ్చే బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో తన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి అంబర్పేట టీడీపీ ప్రతినిధి బిల్డర్ ప్రవీణ్ రాజీనామా చేశారు. టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తన కాలేజీ వయసు నుండి ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో పార్టీలో చేరానని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యానన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా కూడా అధిష్టానం తనకు మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు రాస్తా రోకో ధర్నాలు చేపట్టామని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్కి వచ్చి కూడా టీడీపీ నేతలను కలవకపోవడము, దిశానిర్దేశము ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు బిల్డర్ ప్రవీణ్ తెలిపారు. నేను బిల్డర్ ప్రవీణ్ గతంలో అయితే చెప్పేవాడిని తెలుగుదేశం పార్టీ అంబర్పేట్ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లాని. ఈరోజు తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీని వీడడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరం. ఆవేదనతో బాధతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతున్నది. కావున నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నేను ఒకటే వేడుకుంటున్నాను, నన్ను క్షమించండి, మన్నించండి. ఎందుకనంటే ఏ పదవులు వచ్చినా రాకపోయినా దాదాపు 31 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి జిందాబాదులు కొడుతూ అన్నగారు ఎన్టీఆర్ గారి అభిమానంతో ఏ పార్టీలు పిలిచినా పోకుండా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ నేను ఉన్నాను అంటూ నా కార్యకర్తలకు, నా నియోజకవర్గానికి భరోసా ఇస్తూ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇప్పటి వరకు నేను పార్టీని వీడకుండా ఒకే పార్టీలో ఉండడం జరిగింది. కాకపోతే ఒక పొలిటికల్ పార్టీ అంటే పోటీ చేయవలసిన పార్టీ. అంబర్పేట్ నియోజకవర్గంలో దాదాపుగా 3 పర్యాయాల నుంచి ప్రతిసారి అలయన్స్లో తెలుగుదేశం పార్టీ సీటు వేరే పార్టీలతో అలయన్స్ అయినప్పుడు ఇవ్వడం జరిగింది. దానికి కూడా మేము బాధపడలేదు, త్యాగాలకు ఎల్లప్పుడూ సిద్ధం కాండి అని చెప్పారు. ఇప్పటికీ 3 సార్లు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ కొన్ని వేల మందితో వేసిన తర్వాత బాబు గారు మళ్ళీ పిలిపించి ప్రతిసారి బుజ్జగించి మీకు తగిన స్థానాన్ని ఇస్తాను, మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్తూ వచ్చారు. కావున మేము ప్రతిసారి విత్డ్రా చేసుకుంటూ ఎమ్మెల్యే పదవికి దూరంగా పోటీ చేయకుండా ఉండడం జరిగింది. కాకపోతే ఈసారి నిజమైన బాధాకరమైన విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి ఈసారి అవకాశం వచ్చినా పోటీ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. నాలాంటి ఆవేదన ఎంతమంది కార్యకర్తలకు ఉందో ఆయన మాతోని కలిసినప్పుడు మేము ఆయనతో వివరించి చెప్పుకోవాలనుకున్నప్పుడు కూడా చెప్పే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. బాబు గారు జైలు నుంచి బయటికి వచ్చే వరకు మేము వెయిట్ చేయడం జరిగింది. ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీజేపీ రోడ్ షో నిర్వహించారు. కోరుట్ల అభ్యర్థి ధర్మపురి అరవింద్ స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం నుండి వ్యవసాయ మార్కెట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రోడ్ షోతో ప్రజల ఆకాంక్ష అర్థమవుతుందని అన్నారు. రైతులకు, నిరుద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ధర్మపురి తన ప్రసంగంలో వివరించారు. అరవిందన్న నాయకత్వం విఠల్ గారు, నాన్నగారు అందరూ ఆశీర్వదించండి, అరవిందన్నని గెలిపించండి, సిగ్గుపడకండి, మౌన పడకండి.
కార్యక్రమంలో వికరగత ఉండండి. వామన పడవు ఇప్పుడు మన ప్రియతమ నాయకులు అరవింద్ గారు మాట్లాడుతున్నారు. ఇది క్లియర్ ఉందా? అందరికి క్లియర్ ఉందా? అందరికి వినబడుతుందా? అందరికి వినబడుతుందా? ఇప్పుడు 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 వినబడుతుందా? అందరికి వినబడుతుందా? హలో, ఏం పెట్టరా? తెలంగాణ గుట్టాలు ఎత్తుకుంటే మన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ఇవే సౌలభ్యం నిలబడి దయచేసి అందరూ గమనించాలా. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించడానికి కృషి చేయాలని తెలంగాణ యువతి మండల స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రిన్సిపల్ ప్రసన్నరేఖ అన్నారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థినుల రెనెసెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎం విజులత, మేనేజింగ్ డైరెక్టర్ నందితా శెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పిల్లలు ఫోకస్గా, బ్యాలెన్స్గా ఉండాలన్నారు. కార్పొరేట్ వరల్డ్ గురించి వివరించారు. అండి టుడే ఎంబీఏ ఫస్ట్ ఇయర్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ రినైసాన్స్ అని కండక్ట్ చేయబడింది. ఇదేంటంటే పిల్లలకు ఒక అవగాహన, ఎంబీఏ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, 2 years వాళ్ళు చేయాల్సింది, చేయకూడదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ రినైసాన్స్ ప్రోగ్రామ్ ఇవాళ 6th November మండలి హాల్లో మా కాలేజ్లో కండక్ట్ చేశాము. దీనికి చీఫ్ గెస్ట్ వచ్చేసి వైస్ ఛాన్సలర్, తెలుగు మహిళా విశ్వవిద్యాలయం ఫస్ట్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విజులత మేడం చీఫ్ గెస్ట్గా వచ్చారు. తను పిల్లల్ని చాలా ఫోకస్డ్గా ఉండాలని, బ్యాలెన్స్డ్గా ఉండాలని, ఓన్లీ వెన్ దే మేనేజ్ దెమ్సెల్వ్స్ వాళ్ళు రేపొద్దున కెరియర్ అనేది మేనేజ్ చేయగలుగుతారని చెప్పారు. కార్పొరేట్ సైడ్ నుంచి డాక్టర్ నందితా శెట్టి అని ఎంటర్ప్రెన్యూర్ జోన్ డైరెక్టర్, తను గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేశారు. తను చాలా విషయాలు పిల్లలతో షేర్ చేసుకున్నారు. కార్పొరేట్ వరల్డ్ ఎలా ఉంది, పిల్లలు ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఏంటి వాళ్ళపైన, సోషల్ మీడియా గురించి తను కూడా చాలా మంచి అవగాహన ఇచ్చారు పిల్లలకి. మా కరెస్పాండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ గారు, మా హానరీ సెక్రటరీ డాక్టర్ నివేదితా కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాజ్ అ ప్రిన్సిపల్ I have welcomed the parents and students into MBA first year అండి. ఇవాళ నుంచి MBA first year క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. 2 years పాటు ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి. థ్యాంక్ యూ. విద్యార్థులకు ఎటువంటి విద్యను అందిస్తుంది కాలేజీలో?
మా కాలేజ్లో అండి విద్య అంటే కరికులం అనే సబ్జెక్ట్సే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, సెమినార్స్ అని, ఇండస్ట్రియల్ విజిట్స్ అని, మేనేజ్మెంట్ గేమ్స్ అండి. మేము క్లాస్ టైం టేబుల్లోనే ఒక 1 అవర్ ఎవ్రీ వీక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కండక్ట్ చేస్తాము. దీనికి సంబంధించి కేస్ స్టడీస్ గురించి చెప్పడానికి ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ని, యూనివర్సిటీస్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళకు ఒక అవగాహన ఇప్పిస్తామండి. అంటే రోజు మేము చెప్పే క్లాసెస్ కాకుండా వాళ్ళని డిఫరెంట్ ఇండస్ట్రీ, కోకాకోలా కానివ్వండి, లేకపోతే బిస్కెట్ ఫ్యాక్టరీ కానీ అక్కడ తీసుకెళ్ళి అసలు జాబ్ ఫ్లో ఎలా ఉంటుందని ప్రాక్టికల్గా చూపెట్టడము. పోచంపల్లిలో SRTRI అనేసి ఒకటి ఎంటర్ప్రెన్యూర్ సెంటర్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళి పిల్లలకి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఏంటి అని చెప్పి డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి మేనేజర్స్ వచ్చి వాళ్ళకి ఎలా ఫండింగ్ అవుతుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. ఓన్లీ కరికులం అనేది పక్కన పెడితే ఇంపార్టెంట్లీ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం మా కాలేజ్ స్ట్రైవ్ చేస్తుందండి. మాకు 2009లో 60 స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన కాలేజ్ 2019లో 120 సీట్స్ వచ్చాయండి. ఈ సంవత్సరం మాకు 180. నగరికల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి మాటలు సోషల్ మీడియాలో హల్చల్ అయిన దానిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదగోని కొండయ్య ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఎంపీపీ శ్రీదేవి గంగాధర్పై నల్గొండలో ఆఫీస్ పెట్టి లక్షల రూపాయలు ఎగ్గొట్టారని అన్నారు. ఇది మీరు ఒక బాధితుని ద్వారా నిరూపిస్తే 1,00,000కు 10 లక్షలు ఇప్పిస్తా, లేదు అంటే ఏం చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. మీరు బహిర్గతంగా FIR కాపీ చూపిస్తే మేము ఏ శిక్షకైనా అంగీకరిస్తామని, రాజకీయంగా ఎదుర్కొనలేక రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. నమస్కారాలు. నా పేరు కుప్పల నాగేందర్, మాది మంగళపల్లి. మొన్న సాగర్కి ఎంపీపీ గారు కాంగ్రెస్ పార్టీ చేసిన సందర్భంగా ర్యాలీ నిర్వహించినప్పుడు ఎంపీపీ గారు మాట్లాడిన మాటలు గౌడ కులస్తులను దూషించినట్టున్నాయని అనవసరమైన ఒక ఆరోపణ చేసి నేను ఒక పనికిరాని ప్రెస్ మీట్ పెట్టిరు. ఆ ప్రెస్ మీట్ కూడా ఎట్లా పెట్టాడు నేను చెప్తా. అసలు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ జరిగి 1 వీక్ అయింది. 1 వీక్ నుంచి వెళ్ళి ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా ఉందంటే గౌడనే కాదు ఏ కులాలను దూషించినా కూడా విత్ ఇన్ సెకండ్లో స్ప్రెడ్ అయ్యి తెల్లారి సరిదాన్ని హైలైట్ చేస్తారు. మిమ్మల్ని నేను కులం పేరు పెట్టి దూషించినట్లయితే ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్న గౌడ కులకు అందరూ కూడా ఈ పాటికి ఎండగలుగుతారు కదా. 5 రోజులు అవుతుంది, ఎవరు కూడా స్పందించలేదు. నేను మీకు ముఖ్యంగా చెప్తున్నానండి, ఈ జెడ్పీటీసీ గారికి సంబంధించిన వాళ్ళు నిన్న నగరికల్ గౌడ కులస్తుల దగ్గర తిరిగి మమ్మల్ని దూషించారు అని చెప్పి మరి కావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసి బతిలాడి మీద ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రెస్ మీట్ ఎవరు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తిట్టినట్టు కూడా లేదు. దాంట్లో ఆ వీడియోలు కూడా పెట్టండి. మాది మంగళపల్లి గ్రూప్ ఉంటుంది అన్న, మీకు సింపుల్గా చెప్తానండి. బదలాడించుకున్నావు నా ఏమంటుండు పార్టీ మారొద్దని. లేదు ఎంపీపీ బచ్పల్లి గంగాధరరావుని, శ్రీదేవి గారిని, ఇదే జిల్లా మంత్రి రవీంద్రరావుని తీసుకొచ్చి రోజు మొత్తం హైదరాబాద్ ఎందుకు కూర్చోబెట్టావు అంటే నీ మాట వినలేదు. నీ తప్పుడు శాస్త్రం ఖండించి వాళ్ళు పార్టీ మారితే తెల్లారి చెడ్డోళ్ళు అవుతారు. వీటి మీద నువ్వు పెట్టమంటే ఈ వాస్తవాలు మాట్లాడకుండా మమ్మల్ని గౌడ కులస్తులు అవమానించారు, మాకు గౌడ కులస్తులు తిట్టిర్రు, మాకు కూడా గౌడ కులం అంతా ఏకతాటి పైన ఉంది, నీ ఒక్క చేతుల్లో ఉంది, మా ఆయన కాళ్ళే ఉన్నారనే ఒక భ్రమాన్ని క్రియేట్ చేసి ఏదో మీరు లబ్ధి పొందారనేది అది జరగని పని. ఇంకా స్పష్టంగా చెప్తున్నా, ఎంపీపీ గారి మీద మున్సిపల్ చైర్మన్ గారు ఆరోపణలు చేశారు. నల్లగొండలో ఫైనాన్స్ పెట్టి ముంచిండు, ఎగ్గొట్టిందని చెప్పింది. నేను ఎంపీ గారి తరఫున నేను మీకు సవాల్ చేస్తా ఉన్నాను, మీరు ఒక్క లబ్ధిదారుని పట్టుకరండి. ఇగో ఈ 1000 రూపాయలు ఎగదెంగిండు, ఈ 1,00,000 రూపాయలు ఎగ్గొట్టిండు ఎంపీపీ గంగాధరరావు అంటే 1,00,000కి 10 లక్షలు ఇప్పిస్తారు. లేదు అంటే మీరు ఏం చేస్తారో మీరే తెలుసుకో, మీకు ఎత్తుగా వదిలేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో మహంకాళిలో దొంగ కేసు నమోదని చెప్పేసి ఆరోపణ చేశారు. దాని రైట్ కాదు, ఇప్పుడు ఆన్లైన్ ఉంటుంది కదా, ఆన్లైన్ ఉంటుంది, మీకు ఆ సిఐ నెంబర్ లేకుంటే మేము పంపిస్తాం. అక్కడ పేపర్ పట్టుకురండి గంగాధరరావు గారి మీద, ఇగో ఇక్కడ FIR అయింది, దొంగ కేసు నమోదు అయింది, వాస్తవం కాదని చూడండి అని చెప్పి పేపర్ పట్టుకు చేయండి. మేము దానికి మీరు ఏ శిక్ష చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. లేనిపోని మేము వేసిన ప్రశ్నలకు మీరు జవాబు ఇవ్వకుండా జవాబు మీ కాడ ఎట్లాగా లేదు, అదనంగా కొత్త క్రియేట్ చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. అంటే పైన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం రాష్ట్ర బీజేపీ నాయకుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సైదిరెడ్డి గెలుపు కోసం పనిచేస్తానన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేకపోయినందుకు బాధపడుతున్నానన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే శనంపూడి సాయిరెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ మనం 30 రోజులు రోజు కలుస్తూనే ఉంటాం. మీరు కూడా ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని చెప్తుంటాడు, అన్ని ముచ్చట్లు చెప్తా ఉంటాడు. మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక మాకు మిగతా విషయాలు ఏం లేవు. 50,000 ఓట్లకి 51,000 ఓట్ల సాధింపుల మీ కృషి కూడా అవసరం ఉంది. నేను మీకు ఒక మాట చెప్తున్నా, మీ పాత్ర కూడా అవసరం ఉంది. రేపు మీ భార్య పిల్లలకు కూడా రోడ్లు అవసరం, నీళ్ళు అవసరం, ఇక ల్యాండ్ యార్డ్ అవసరం, లేక కాంగ్రెస్ కేంద్రాలు కావాలనుకున్నా, వ్యభిచార కొంపాలు కావాలనుకున్నా, గంజాయి స్థానాలకు నిదర్శన కావాలనుకున్నా, మీరు పులిసింతల అక్రమాల కానించి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్క అవినీతి కార్యక్రమాలు, ప్రతి ఒక్క కుంభకోణం వాస్తవ రూపంలో సిబిఐ కూడా ఈయన కాపాడలేదు, సుప్రీంకోర్టు కూడా ఈయన కాపాడలేదు. ప్రతి విషయం నాకు తెలుసు. ఏ కార్యకర్త జోలికి వచ్చినా కూడా ఎక్కడ కూడా మోమానపడకుండా తిరగబడతాం. ఈరోజు ఈ కాలంలో ఇప్పుడు నియోజకవర్గంలో రోడ్లు అయితేనేమి, దళిత బంధు కార్యక్రమాలు అయితేనేమి, మిగతా చేతనైనంత వరకు ఈరోజు శానంపూడి సైదిరెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తి స్థాయిలో నిమగ్నమై గ్రామ పంచాయతీలో ఇంకా నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని గ్రామాల్లో అటు సాగర్ ఎడమ కాలువ లైనింగ్ వర్క్స్ చేయడంలో కానీ, ఈ యొక్క 10 సంవత్సరాల్లో 2 కార్లు నీళ్ళు ఇప్పించడంలో కానీ ఎడమ కాలువ కింద నిన్న కూడా చివరికి పొలాలు ఎండిపోతాయంటే మళ్ళా కేసీఆర్ తోటి మాట్లాడి నీళ్ళు ఇచ్చుకుని రైతులు కాపాడుకునే దాంట్లో కానీ, నియోజకవర్గంలో సీసీ రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కరెంటు కానీ అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి సైదిరెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడై, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై మొన్నటి కేసీఆర్ భరోసా మేనిఫెస్టో కూడా చూశాడు శ్రీకాంత్ రెడ్డి. ఇక లాభం లేదు, ఈ పార్టీలతో కాదు, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తానికైనా సిద్ధమైన కేసీఆర్ లాంటి వ్యక్తితోటి అభివృద్ధి జరుగుద్ది. మళ్ళా కూడా కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి చేయాలా, సైదిరెడ్డిని 2వసారి ఇక్కడ మళ్ళా ఎమ్మెల్యే చేయాలని చెప్పి మరి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డికి మేము స్వాగతం పలుకుతున్నాం. నీకు కానీ నీ వెంట వచ్చిన అనుచరులకు కానీ, అటు సైదిరెడ్డి కానీ, జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను కానీ మేమందరం కూడా మీకు సహకరిస్తాం. మీ ద్వారా మరింత బలోపేతమై బీఆర్ఎస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు సేవ చేద్దామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఎలాంటి అనుమానం లేదు. బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పగటి కళ్ళలు కన్నాడు ఇప్పటిదాకా. అసలు విలాసవంతమైన జీవితాలు గడపడానికి బ్యాంకు రుణాలు, ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న 2 రాజన్న సిరిసిల్ల జిల్లా సైబర్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జెస్టైల్ యాప్ ద్వారా రుణాలు అవసరం ఉన్న వారికి ఫోన్ నెంబర్స్ తీసుకొని వారు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి 1,50,000 నగదు, బెలోనా కారు, 4 మొబైల్ ఫోన్స్, 5 సిమ్ కార్డులు, 1 చెక్ బుక్, 3 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నామని మీడియాకు తెలిపారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. నిన్న సాయంత్రం లింగంపేట రోడ్లో గంభీరావుపేట మండలం 2 అక్యూజ్డ్కి పట్టుకోవడం జరిగింది. దానిలో A1 అంటే ధనావత్ రమేష్, A2 అంటే ధనావత్ రాజు. 2 దమ్మర్చర్ల మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్. 2 ఏం చేశారు అంటే మన గంభీరావుపేటలో ఒక లేడీ విక్టిమ్కి మీకు లోన్ ఇప్పిస్తాము 3 లాక్ రూపీస్ ఆమె నుండి కలెక్ట్ చేశారు. ఆమె ఇంకా డబ్బులు అడిగినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం టీమ్ ఫామ్ చేసి ఇతనికి పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత 2 రెగ్యులర్ ఒఫెండర్, ఇప్పటివరకు 15 కేసెస్ వీళ్ళిద్దరి పైన రిజిస్టర్ అయినాయి. ఆ కేసుల్లో కూడా చాలా కేసుల్లో వీళ్ళ డిమాండ్ పోయి కూడా బయట వచ్చారు. ఇది కాకుండా వీళ్ళ మొత్తం డీటెయిల్స్ చెక్ చేస్తే మన 19 NCRP పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా 19 FIRs వీళ్ళపైన రిజిస్టర్ అవుతుంది మొత్తం తెలంగాణలో, ఆంధ్రాలో. సో వీళ్ళ ఆంధ్రాలో కూడా వీళ్ళకి విక్టిమ్స్ ఉన్నాయి. సంథింగ్ 20 lakh రూపీస్ వీళ్ళ మోసం చేశారు జనాలు. సో ఇట్లయినా సైబర్ ఒఫెన్సెస్ చాలా కామన్గా ఇప్పుడు జరుగుతుంది. మనం అవగాహన ఉండాలి.
ఇదే కేసులో కూడా ఇతను ఏమనంటే జస్ట్ డయల్ ఒక యాప్లో లోన్ ఏజెంట్ లాగా పనిచేశారు ఇతను. సో ఎవరైనా లోన్ అప్లై చేసినప్పుడు వాళ్ళది క్యాన్సిల్ అయింది, ఆ క్యాన్సిల్ అయిన లేడీస్కి ఇతను టార్గెట్ చేశారు. ఇతని దగ్గర పాత టైం లిస్ట్ ఉంటే ఆ లిస్ట్లో ఒకరొకరు చేసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి డబ్బులు అడిగారు. దట్ మీకు ప్రొసెసింగ్ ఛార్జెస్ ఇస్తే మీకు నేను లోన్ అప్రూవ్ చేసేస్తాను, నేను జస్ట్ డయల్ లోన్ ఏజెంట్ అట్లా వాళ్ళకి నమ్మించి డబ్బులు కలెక్ట్ చేశాను. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఛార్జెస్ అడిగారు. సో ఎట్లయినా ఆఫెన్సెస్ కామన్ ఉంటుంది, మనం ఆపాలి అంటే జస్ట్ అవగాహన ఉండాలి. సో అందరితో జనాలతో అదే మనవి, సైబర్ క్రైమ్ మన గ్రీడ్ వల్ల లేకపోతే మన అవగాహన లేకుండా జరుగుతుంది. మనం జస్ట్ అదే కంట్రోల్ చేస్తే మనం సైబర్ క్రైమ్ అయినా కంట్రోల్ చేయగలుగుతాం. ఇట్లయినా ఇంకొక ఇది కాకుండా కూడా చాలా ఎంఓస్ ఉంటాయి, వేరే ఎంఓస్ ఉంటాయి. మనం జస్ట్ అలర్ట్ ఉంటాయి. మన జిల్లాలో కూడా ప్రతిరోజు సాటర్డే ఒక ప్రెస్ నోట్ ఇస్తున్నాం, దానిలో కూడా ఎట్లయినా క్రైమ్స్ జరుగుతుంది, ఎట్లయినా పిటిషన్స్ వస్తుంది, అది రాస్తాము. సో అందరు జస్ట్ కొంచెం అలర్ట్ ఉంటే మనం వీళ్ళకి ఆపగలుగుతాం. ఇప్పుడు వీళ్ళ నుండి ఆల్మోస్ట్ మనకి 1.5 lakh రూపీస్ క్యాష్ సీజ్ అయినాయి. బెలినో ఒక కార్ సీజ్ అయినాయి, 3 మొబైల్స్, 4 మొబైల్స్, 5 సిమ్ కార్డ్స్, ఒక చెక్ బుక్ ఈ సీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా 15 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. అదే కూడా మనం వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ హైదరాబాద్, వరంగల్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళకి పీటీ వారెంట్లో పంపిస్తున్నాము, వీళ్ళకి పీడియాకి కూడా 100% పంపిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బండి సంజయ్ లాంటి శక్తితో దున్నపోతులు పోటీ పడలేవు, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిపై సెటర్లు వేసిన రాజాసింగ్. రాజన్నను దర్శించుకున్న ఎలక్షన్ వ్యయ పరిశీలకుడు, ఆయన వెంట వేములవాడకు వచ్చిన ప్రోటోకాల్ పర్యవేక్షకులు. నామినేషన్ వేసిన ముతోల్ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్, తాను గెలిస్తే అగ్రికల్చర్ డిప్లొమా కాలేజీకి కృషి చేస్తానని వెల్లడి. అంబర్పేట టీడీపీ ప్రతినిధి బిల్డర్ ప్రవీణ్ రాజీనామా, పార్టీలో దిశానిర్దేశం లేక మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.